హలో ఎవ్రీవన్, ఈరోజు నేను నా హెయిర్ కోసం కొంచెం ఒక చిన్న రొటీన్ అయితే చేసుకోబోతున్నాను. అస్సలు హెయిర్ కేర్ అనేది కానీ స్కిన్ కేర్ అనేది కానీ అస్సలు తీసుకోను. సో ఈ మంచి కాలంలో ఏంటంటే చాలా బిజీగా అయిపోతుంది. చూడండి ఎలా అయిపోయిందో, అసలు హెయిర్ అంతా కూడా చాలా అన్హెల్దీగా తయారైపోయింది అనమాట. ఇలా అసలు గడ్డిలాగా తయారైపోయింది. సో దానికోసమని అవిసె గింజలతో చిన్న హెయిర్ రొటీన్ అయితే చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ మంచి కాలంలో ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే హెయిర్ ఫాల్ సమస్య, చుండ్రు, ఇంకా మనకి గ్రే హెయిర్ వస్తూ ఉంటుంది. సో చిన్న ఏజ్లోనే కొంతమందికి గ్రే హెయిర్ వస్తుంది. సో వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్. అలాగే మనకి ఇది స్కిన్ కేర్గా కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో చాలా మాయిశ్చర్గా స్కిన్ ఉండడానికి, అలాగే మన స్కాల్ప్ మొత్తం మాయిశ్చర్గా ఉంచి అండ్ రూట్స్ నుంచి కూడా మనకి మంచిగా హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇన్ని యూజెస్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయినా ట్రై చేస్తే మనకి రిజల్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అండ్ మీరు డైరెక్ట్గా చూడొచ్చు. సో ఇప్పుడు అది చేసుకోవడం చాలా సింపుల్, కానీ ఏంటంటే మనకి టైం లేకపోవడం అనేది పెద్ద ప్రాబ్లం అనమాట. నేనైతే అస్సలు హెయిర్ కేర్ కానీ స్కిన్ కేర్ కానీ అస్సలు తీసుకోను. సో ఈ మధ్య కాలంలో డాండ్రఫ్ బాగా వచ్చేసి హెయిర్ ఫాల్ అయిపోయి ఇలా ఫిజీగా తయారైపోయింది. చూసారా, గడ్డిలాగా ఉంది. సో దానికని చిన్న ఒక హెయిర్ కేర్ చేసుకుందామని, అలాగే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. రండి చూసేద్దాం. నేనైతే ఒక హాఫ్ కప్ ఉంటాయండి ఇవి. సో ఇన్ని అవిసె గింజలు అయితే తీసుకున్నాను. వీటిని ఒకసారి కడుక్కుందాము, ఎందుకంటే వీటిపైన డస్ట్ అది ఏదైనా ఉంటుంది. సో అది కూడా మనకి జెల్లోకి ఉండిపోతుంది కాబట్టి ఒక్కసారి కడిగి నీళ్ళు వేసుకోవాలి. నీట్గా కడిగేసుకొని ఇంత ఒక పాత్రలో చూడండి, ఇంత గిన్నె తీసుకోండి. ఎందుకంటే మనకి కొంచెం పెద్దదిగా ఉంటే పొంగు అలా వస్తుంది అనమాట. సో వాటర్ కూడా మనకి ఇప్పుడు పావు కప్ వేసుకున్నాం కదా, ఒక 3-4 కప్స్ వాటర్ వేసుకోండి. ఎందుకంటే మనకి ఇది ఆరిపోయిన తర్వాత జెల్ అనేది గట్టిగా వచ్చేస్తుంది. సో కన్సిస్టెన్స్ అనేది కొంచెం సెమీ లిక్విడ్గా ఉంటేనే మనం అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో కాబట్టి కొంచెం వాటరు పావు కప్పుకి ఒక 4 కప్స్ వాటర్ వేసేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలా. మంచు కాలం వస్తే ప్రతి ఒక్కరికి ఉండే ప్రాబ్లం హెయిర్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్. ఒంటిలో ఉన్న వాటర్ అంతా కూడా మనకి ఆవిరి రూపంలో బయట వెళ్ళిపోతుంది అనమాట. సో మనం ఏమిటంటే డ్రై అయిపోతుంది మన స్కిన్. ఎందుకు డ్రై అయిపోతుంది అని అంటే అదే అనమాట. సో మన వాటర్ అంతా కూడా ఏంటంటే ఎవాపరేట్ అయిపోతుంది. సో ఎవాపరేట్ అయిపోవడం వల్ల మనకి హెయిర్ కానీ స్కిన్ కానీ డ్రై అయిపోతుంది అనమాట. సో ఇలా ఒక లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలా, హై ఫ్లేమ్లో వద్దు. మనకు ఆ జెల్ అంతా కొంచెం దిగాలి కాబట్టి ఫస్ట్ అయితే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ సో అడగంటకుండా చూసుకోవాలన్నమాట. ఇలా ఒక 10 to 15 మినిట్స్ వస్తే మనకి జెల్ అనేది రెడీ అయిపోతుంది. ఉండలు కట్టకుండా ఇలా ఒక స్పూను లేదంటే ఇలా ఫోర్క్ లాగా అయితే మంచిది. సో ఇలా కలుపుకుంటూ ఉండాలి, మనకి అడగంటకుండా. మనకి ఈ అవిసె గింజలు అనేది కొంచెం మెంతులు వాసన వస్తుంది అనమాట. సో మనం ఇందులో కొంచెం ఏంటంటే మనకి టీ పెట్టుకునే పౌడర్ ఉంటుంది కదా, సో టీ పౌడరు, టీ వాటర్ కూడా, బ్లాక్ టీ, మనం బ్లాక్ టీ చేసుకుంటాం కదా, సో ఆ టీ కూడా వాటరు ఇందులో మనం కొంచెం టీ పొడి వేసుకుంటే అది కూడా మరిగి మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది. సో మనం అప్లై చేసుకున్నప్పుడు మనకి మెంతుల వాసన కొంతమందికి ఇష్టపడదు. సో అలాంటి వాళ్ళు ఈ టీ పౌడర్ అనేది కూడా మన హెయిర్కి చాలా చాలా మంచిది అన్నమాట. సో ఆ బ్లాక్ టీతో తయారు చేసిన వాటర్ని కూడా మనం, ఆ బ్లాక్ టీ ఉంది కదా, సో మన టీ పొడితో తయారు చేసినది, అది చాలా మంచిది. సో ఇందులో మనం వేసుకుంటే మంచి స్మెల్తో పాటు ఇంకా మన హెయిర్కి చాలా హెల్ప్ చేస్తుంది. అవిసె గింజలతో పాటు కొంచెం మరిగేటప్పుడు వేసేస్తే సరిపోతుంది అనమాట. 1 టీ స్పూన్ మనం తీసుకున్న అవిసె గింజలను బట్టి. చూసారా, మనకు అప్పుడే జెల్ అనేది కనిపిస్తుంది, లైట్గా ఫామ్ అవుతా ఉంది చూసారా. సో బాగా కొంచెం తెల్లొచ్చింది అనుకోండి, ఇంకా కంప్లీట్గా వచ్చేస్తుంది. కొంచెం తెల్లొచ్చేటప్పుడు మనకి బాగా కనిపిస్తుంది అనమాట జెల్ అనేది. ఇప్పుడే కొంచెం కనిపిస్తూ ఉంది చూసారా.
ఇలా మనకి కొంచెం హెయిర్ ప్యాక్ చల్లారి అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని ఏంటంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అండ్ లిక్విడ్గా ఉన్నప్పుడే మనం దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి, లేదంటే గట్టిపడిపోతుంది. సో మనకి అస్సలు అవ్వదనమాట మనం స్ట్రెయిన్ చేయడానికి. ఇలా లిక్విడ్గా ఉన్నప్పుడే ఇలా స్ట్రైనర్ పెట్టేసుకొని మనకి అవిసె గింజలు ఇంకా టీ పొడి వేసుకున్నాం కదా, ఇదేది కిందకి రాకుండా మనం కొంచెం స్ట్రెయిన్ చేసేసుకోవచ్చు బాగా. నాకు చిన్న దాంట్లో అవ్వలేదు, సో దీంట్లో చేస్తున్నాను అనమాట. సో తర్వాత అయితే లేదంటే ఏదైనా క్లాత్ వేసుకొని నీట్గా మనం స్ట్రెయిన్ చేసేసుకోవచ్చు. ఇలా ఒక కప్పులోకి తీసేసుకోండి. తీసుకున్న తర్వాత మనకి బాదం నూనె అయినా, కొబ్బరి నూనె అయినా, లేదంటే ఆలివ్ ఆయిల్ అయినా ఏది మీకు అందుబాటులో ఉంటే అది ఒక 4-5 డ్రాప్స్ వేసేసి మన ఫింగర్ టిప్స్తో బాగా మనకి స్కాల్ప్కి అంతా బాగా అప్లై చేసేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసి మనం తలస్నానం చేసుకుంటే చాలా హెల్దీ హెయిర్, ఇంకా చాలా మంచి ఫీలింగ్ వస్తుందన్నమాట. ఈ సీజన్లో ఏంటంటే పిల్లలకి కూడా హెయిర్ ఫాల్ అయిపోతుంది, వాళ్ళు వాటర్ సరిగా తీసుకోరు, ఇంకా ఆడుకోవడం వల్ల దుమ్ము అది చేరి ఏంటంటే డాండ్రఫ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో మనకేంటంటే బాగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసుకొని కొంచెం గోరువెచ్చగా మసాజ్ చేసుకోండి. ఇంకా హెడ్ బాత్ చేసుకున్న తర్వాత హెయిర్ అయితే చాలా సాఫ్ట్గా ఉండిందనమాట. సో అలాగే చాలా షైనీగా, ఇంకా మెత్తగా, చాలా పొడి పొడిగా చాలా బాగుండిందనమాట. సో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. పెద్ద కష్టమేం కాదు, ఒక హాఫ్ అన్ అవర్లో అయితే మనం మొత్తం ప్రాసెస్ని కంప్లీట్ చేసేసుకోవచ్చు. చాలా మంచి హెయిర్ని సొంతం చేసుకోవచ్చు అనమాట. సో మనం బయట ప్రొడక్ట్స్ అన్నీ తెచ్చి వాడటం వల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఖచ్చితంగా వస్తాయి. సో మనం ఇది మన న్యాచురల్గా చేసుకోవడం కాబట్టి మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది. సో అలాగే చాలా హెల్దీ కూడా. మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. మీకు ఎలా అనిపించింది మీరు ట్రై చేసిన తర్వాత అనేది వీలైతే నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాము యూస్ఫుల్ టిప్స్తో. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.